బ్రేకింగ్ న్యూస్ అంటోంది. ఏపీలో సంచలనం సృష్టించిన ద్రాక్షారామంలో జరిగిన శివలింగం ధ్వంసం కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడి పోలీసులు అరెస్ట్ చేశారు. తోటపేట గ్రామానికి చెందిన శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాస్ మానసిక సమస్యతో బాధపడుతున్నాడని స్థానికులు తెలిపారు. అతడు పారలు ఘనపారలు తయారు చేస్తున్నాడని వారే అంటున్నారు. శివలింగం ధ్వంసం చేయడానికి గల కారణాలపై విచారణ జరుగుతోంది. మానసిక స్థితి బాగాలేదని చెప్తున్న నిందితుడి బైక్ పై వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలో కనిపించాయి. వాహనాన్ని పార్క్ చేసి శివలింగాన్ని ధ్వంసం చేయడానికి వెళ్లినట్లు స్పష్టం తెలుస్తోంది. మరోవైపు నిందితుడికి అర్చకుడితో వ్యక్తిగత కక్ష ఉందనే వాదన వినిపిస్తోంది. శివలింగం ధ్వంసం ఘటనలో ఇలా అనేక అంశాలు ప్రచారంలోని రావడంపై ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. ఏపీలో సంచలనం సృష్టించిన ద్రాక్షారామంలో జరిగిన శివలింగం ధ్వంసం కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడి పోలీసులు అరెస్ట్ చేశారు. తోటపేట గ్రామానికి చెందిన శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇక శ్రీనివాస్ మానసిక సమస్యతో బాధపడుతున్నాడని స్థానికులు తెలిపారు. అతడు పారలు గుణపారలు తయారు చేస్తున్నాడని వారే అంటున్నారు. శివలింగం ధ్వంసం చేయడానికి గల కారణాలపై విచారణ జరుగుతోంది. మానసిక స్థితి బాగాలేదని చెబుతున్నారు. నిందితుడి బైక్ పై వెళ్లిన దృశ్యాలైతే సీసీ కెమెరాలో కనిపించాయి. వాహనాన్ని పార్క్ చేసి శివలింగాన్ని ధ్వంసం చేయడానికి వెళ్లినట్లు స్పష్టంగా తెలుస్తోంది. మరోవైపు నిందితుడికి అర్చకుడితో వ్యక్తిగత కక్ష ఉందనే వాదన వినిపిస్తోంది. శివలింగం ధ్వంసం ఘటనలో ఇలా అనేక అంశాలు ప్రచారంలోకి రావడంపై ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో అయితే మొత్తానికి సంచలనం సృష్టించిన ద్రాక్షారామంలో జరిగిన శివలింగం ధ్వంసం కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చున్నాయి. నిందితుడి పోలీసులు అరెస్ట్ చేశారు. తోటపేట గ్రామానికి చెందిన శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాస్ మానసిక సమస్యతో బాధపడుతున్నాడని స్థానికులు తెలిపారు. అతడు పారలు గుణపారలు తయారు చేస్తున్నాడని వారే అంటున్నారు. ఇక శివలింగం ధ్వంసం చేయడానికి గల కారణాలపై విచారణ జరుగుతోంది. మానసిక స్థితి బాగాలేదని చెబుతున్నారు. నిందితుడిపై బైక్ పై వెళ్లిన దృశ్యాలైతే సీసీ కెమెరాలో కనిపించాయి. వాహనాన్ని పార్క్ చేసి శివలింగాన్ని ధ్వంసం చేయడానికి వెళ్లినట్లు స్పష్టంగా తెలుస్తోంది. మరోవైపు నిందితుడికి అర్చకుడితో వ్యక్తిగత కక్ష ఉందనే అనే వాదన వినిపిస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ ఫోన్లో అందిస్తారు. ఎస్ రాజేష్, మొత్తానికి ద్రాక్షారామ శివలింగం ధ్వంసం కేసులో అయితే నిందితుడిని అరెస్ట్ చేశారు. ఆ నిందితుడు ఏం చెప్తున్నాడు, ఏంటి, ఇంతవరకు ఏమైనా సమాచారం అందిందా, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఉత్తర దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఐన్యూస్ ఎక్స్క్లూజివ్ లో మనం చూడొచ్చు. రైట్ రాజేష్, చెప్పండి. థ్యాంక్ యూ. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ద్రాక్షారామంలో శివలింగం ధ్వంసం ఘటనలో శ్రీనివాస్ అనే వ్యక్తిని అదుపులో తీసుకున్నారు పోలీసులు. పంచారామ క్షేత్రంలో ఒకటైన ద్రాక్షారామంలో గోదావరి నది తీరంలో ఉన్న పురాతన కపిలేశ్వర ఘటనకు సంబంధించి శివలింగాన్ని ధ్వంసం చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ ధ్వంసమైన శివలింగం స్థానంలో ఇప్పటికే మరో శివలింగం అయితే పునఃప్రతిష్ఠ చేశారు. మరోవైపు ఘటన జరిగిన ప్రాంతాన్ని అయితే ఇప్పటికే పోలీసులు పరిశీలించారు. మరోపక్క వైసీపీ నేతలకు సంబంధించి ఎవరైతే అక్కడ మాజీ మంత్రిగా ఉన్న మాజీ ఎమ్మెల్యేగా ఉన్న ఒక పక్క జగ్గిరెడ్డి, మరోపక్క ఎమ్మెల్సీ కూడా తోట తిరుపతిలో కూడా ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకున్నారు. దీనిపై కూడా ఎవరైతే అంటే ఈ ఘటనకు సంబంధించి
జరిగిన ప్రాంతాన్ని వైసీపీ నేతలు అయితే పరిశీలించే పరిస్థితి కనబడింది. ప్రభుత్వ తీవ్ర స్థాయిలో అయితే విమర్శలు చేసే పరిస్థితి కనబడింది. మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి అలాగే హైందవ ధర్మాన్ని బ్రాండ్ అంబాసిడర్ గా అంటూ ప్రచారం చేసుకునే కూటమి ప్రభుత్వాన్ని హిందూ దేవాలయాల పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై వారైతే ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కనబడింది. మరోపక్క ఎంపీ పిల్లి బోస్ అలాగే ఎమ్మెల్సీ తోట తిరుపతులు మరోవైపు శివలింగాన్ని ధ్వంసాన్ని చేసిన శ్రీనివాస్ మానసిక పరిస్థితికి సరిగ్గా ఉండదని చెబుతున్నారు. అయితే కుటుంబ సభ్యులు అయితే పోలీసులు ఆ కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. అయితే ఉద్దేశపూర్వకంగా శ్రీనివాస్ ఈ ఘటన చేశాడా లేకపోతే ఎవరైనా చేయించారనే దానిపై కూడా విచారణ చేయించాలని చెప్పి ఓ పక్క వైసీపీ నేతలు అయితే ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కనబడుతుంది. అయితే సీఎం చంద్రబాబు ఘటనకి కారణం వారిపై కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా ప్రస్తుతం అయితే ఆదేశాలు జారీ చేశారు. అయితే మరోపక్క హిందూ సంఘాలు అయితే ఆందోళన నిర్వహిస్తారు. అయితే ఎంత పురాతనమైన పంచారామ క్షేత్రమైన కోనసీమ అంబేద్కర్ జిల్లా ద్రాక్షారామంలో ఈ ఘటనపై అయితే అంటే శివలింగంపై అంటే మానసిక పరిస్థితి బాగలని చెప్పి వారి కుటుంబ సభ్యులు స్థానికులు చెప్తున్నారు. మరోపక్క పోలీసులు కూడా చెప్తున్నారు. దీనిపై ఖచ్చితమైన విచారణ చేసి ఎవరైతే నిందితుడో దానిపై వారిని ఖచ్చితంగా శిక్షించాలని చెప్పి ఓ పక్క హిందూ సంఘాలు అయితే కోరే పరిస్థితి కనబడుతుంది. మరోపక్క ఎవరైతే ప్రస్తుత ఎమ్మెల్సీగా ఉన్న తోట తిరుమతులు అలాగే రాజ్యసభ సభ్యుడిగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ మరోపక్క మాజీ ఎమ్మెల్యేగా ఉన్న చెర్ల జగ్గిరెడ్డి వీళ్ళంతా కూడా ఘటనా స్థలానికి చేరుకుని ఈ శివలింగాన్ని అంటే కావాలని చేయించారా లేకపోతే వారు మానసిక పరిస్థితి బాగోలేక చేశారని దానిపై అయితే పూర్తి విచారణ చేయాలి. ఒకవేళ ఖచ్చితంగా కావాలని ఎవరైనా చేపిస్తే వారిపై ఖచ్చితంగా శిక్షించాలని చెప్పి ఒక పక్క వైసీపీ నేతలు మరోపక్క హిందూ సంఘాలు అయితే కోరే పరిస్థితి కనబడుతుందని చెప్పి చెప్పుకోవచ్చు. బిందు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ రాజేష్.